Right, let's see averages chapter ma. Okay, this is very important chapter, right? You likely to get around 3 to 4 questions or 1 to 2 questions in any examination, right? Any examination. Right, what is averages? Okay, మనం యావరేజ్ ఏమంటాము? సగటు అంటాము. ఓకే, వాట్ వి కాల్ యావరేజ్, సగటు. Right, so how we find the average? So average is equals to, right, total sum of numbers, total sum of numbers by total numbers. Okay, total sum of numbers by total numbers. For example, 1 2 3 4 5 6. Okay, so let's find out this average. How to find the average? Okay, so sum, what we have to do, we have to add, right? So 6 plus 4 10. Okay, so this is 18, 18 plus 2 20, 21, right? So 21 by how many numbers are there? 1 2 3 4 5 6. 6 numbers are there, right? So 21, this is 7, this is 2. So what is the, so average 3.5. what is the average? 3.5. okay, this is the way of finding, right, average, right, in the concept one, that is basic questions, right? సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు సార్, రైట్? సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు చూడండి. లెట్స్ ఫైండ్ అవుట్ దిస్ వెరీ షార్ట్ కట్. సో క్వశ్చన్లో ఈ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేద్దాం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 6 కాంజుగేటివ్ న్యాచురల్ నంబర్స్. 6 సహజ సంఖ్యల యొక్క సగటును కనుక్కోండి అంటాడు అన్నట్టు, రైట్? చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6. చూడండి, దీన్ని ఈక్వల్గా డివైడ్ చేయండి. ఇటు 3 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇది యావరేజ్. ఈ ప్లేస్ ఏదైతుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్. సో మరి అది ఎలా కనుక్కుంటాం? హౌ టు ఫైండ్ అవుట్ దట్? ఓకే, సో 3కి 4కి మధ్యలో ఏముంటుంది? 3.5. ఇది 3కి దగ్గరనే ఉంటుంది, 4 కూడా సేమ్ అదే ఈక్వల్గా ఉంటుంది. సో అలా కాకుండా 3 + 4 / 2 ఎంత? 3.5. సో ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 3.5 వచ్చింది. సరే, ఇది సింపుల్గా ఉందిగా, చేయొచ్చు కదా అంటే ఇది ఇప్పుడు సింపుల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాడు క్వశ్చన్లో వాడు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నంబర్స్ బిట్వీన్ 20 to 25 అంటాడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నంబర్స్ బిట్వీన్ 20 to 25 అంటే చూడండి, 20 21 22 23 24. ఓకే, సో మన మెథడ్లో ఎలా అనుకుంటాము? ఈక్వల్గా డివైడ్ చేస్తాం దీన్ని, అంతే కదా? సో ఇది ఈక్వల్గా డివైడ్ చేస్తాం. ఇవి 3 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 3 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎలా అనుకుంటాము? వీటి యావరేజ్ అనుకుంటాము. 22 + 23 / 2. హౌ మచ్ విల్ గెట్? 45. సో 45 / 2. సో దట్ ఈస్ 22.5. ఓకే, వీటి మధ్యలో 22.5 ఉంటుంది. ఇది మన మెథడ్. ఇలా కాకుండా నార్మల్ మెథడ్ ఎలా చేస్తాము? సో వాట్ ఈజ్ ద నార్మల్ మెథడ్? నార్మల్ మెథడ్ చూడండి, 20 + 21 + 22 + 23 + 24 + 25 by, so how many numbers are there? 6 numbers.
ఓకే 26 120, 121, 123, 126 and 130, 135. So 135 by 6. Okay, 135 by 6. So 130, 22 2s are 132. So remaining 3 is there, that is 0.5. Why do this all these nonsense stuff? ఇది ఎందుకు అంత మనకు అవసరం లేదు. ఓకే, సో డోంట్ యూజ్ దిస్ మెథడ్ ఎట్ ఎనీ కాస్ట్, యూజ్ దిస్ వన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, యూ కెన్ ఫైండ్ అవుట్ వెరీ ఈజీలీ, రైట్. సో ఇంకోటి చూడండి, వాడు ఏమంటా అంటే దెర్ ఆర్ 7 కాంజిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అంటాడు. ఓకే, దెర్ ఆర్ 7 కాంజిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్, రైట్. సో from 30 to 36 there are 7 consecutive natural numbers from 30 to 36. find their average. ఓకే, సో వీటి యావరేజ్ ఎలాగనుకుంటాము, మామూలుగా మనం 30 + 31 + 32 + 33 + అలా రాస్తాము. దానివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, రైట్. ఇక్కడ చూడండి, సో 30, 31, 32, 33, 34, 35, 36. ఓకే, 36. చూడండి, ఇక్కడ 3 నెంబర్స్, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద యావరేజ్ నౌ? 33. సింపుల్. వీటి సగటు ఎంత? 33. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సార్ వాడు మనకు యావరేజ్ ఇచ్చాడు అనుకోండి, వాడు మనకి ఏమంటే అంటే వీటి యావరేజ్ ఇచ్చేసి స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ కనుక్కోమని చెప్తాడు. ఓకే, స్మాల్ నెంబరు బిగ్ నెంబర్ కనుక్కోమని చెప్తాడు. స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ ఎలా కనుక్కుంటారు చూడండి. క్వశ్చన్లో వాడు ఏమంటాడంటే there are 5 natural numbers. ఓకే, దేర్ యావరేజ్ ఈజ్ 33. ఓకే, 5 కాంజిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయట, వాటి యావరేజ్ ఎంతనట అంటే 33 అంట. అంటే ఇదేమవుతుంది 34, ఇదేమవుతుంది 35, ఇక్కడ 32, ఇది 31. ఒకసారి చెక్ చేద్దాం మనం రాసుకున్న ఆర్డర్ కరెక్టా కదా అని. సో చూడండి, సో ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. 32 + 34 / 2 ఎంత? 66. 66 / 2 ఈజ్ 33. సో దట్ మీన్స్ రైట్, మనం తీసుకున్న నెంబర్స్ కరెక్టే అని మీనింగ్ ఇక్కడ. సో ఒకవేళ క్వశ్చన్లో వాడు ఫైండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ నంబర్స్, ఇది స్మాలెస్ట్, ఫైండ్ ద బిగ్గెస్ట్, అలా కాకుండా ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నంబర్స్ అన్నాడు అనుకోండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. అలా కాకుండా వాడు ఫైండ్ ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి, ఇది 32. అలా కాకుండా ఫైండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ అన్నాడు అనుకోండి. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇదొక మోడల్. ఇంకోటి ఎలా ఉంటుందంటే రైట్, సో ఇంకొకటి ఎలా ఉంటుందంటే చూడండి, సో 5 నెంబర్స్ ఉన్నాయి అన్నట్టు. 5 నెంబర్స్ యావరేజ్ 30. 5 నెంబర్స్ యావరేజ్ 30 అనుకోండి. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ 4, if each number is added with 4, then what is the new average? ఓకే, సో దీని ఫస్ట్ నార్మల్ మెథడ్ చెప్తాను, నెక్స్ట్ షార్ట్ కట్ చెప్తా చూడండి. సో 5 నెంబర్స్ యావరేజ్ 30 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 29, ఇక్కడ 28, ఇక్కడ 31, ఇక్కడ 32. ఓకే, సో ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్, దట్ మీన్స్ 32, ఇది 33, ఇది 34, ఇది 35, ఇది 36. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ నౌ? వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? సో ద న్యూ యావరేజ్ ఈజ్ 34. ఓకే, అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేసుకోవాలమ్మా అంటే
ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది అన్నట్టు. ఓకే, ఈచ్ నంబర్కి 4 4 4 యాడ్ చేశాడు. దానివల్ల మనం ఎంత యాడ్ చేశామో అంతనే యాడ్ అయింది యావరేజ్కి. కొత్త నెంబర్ యాడ్ కాలేదు. చూడండి, 30 + 4 34. ఓకే, సో అంటే మనం దీని నుండి వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, మనకు ఒక యావరేజ్ ఇచ్చి ప్రతి నెంబర్కు 6 or 4 or ఏ నెంబర్ అయినా యాడ్ చేస్తున్నాడంటే దెన్ ద న్యూ యావరేజ్ ఏమవుతుంది, 36 అవుతుంది. ఓకే, 40 కొన్ని నెంబర్స్ యావరేజ్ 40, రైట్. సో వాటికి వాడు ప్రతి నెంబర్కి 3 యాడ్ చేశాడు. దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ నౌ, 43. ఓకే, సో దిస్ మస్ట్ బి remember in your mind. Okay na? So we'll see another one. For example, what 1 2 3 4 5 6 7 8 9. Okay na? So ee numbers average vadu, these numbers average is 43. If each number is added with 7, then find the new average. Find the new average. What is the new average? 50. అంతే కదా. చూడండి, ఇది 42 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, 42 అంటే ఇది 49. ఓకే, ఇది 41 అంటే ఇది 48. ఇది 40 అంటే ఇది ఎంత, 47. ఇది 39 అంటే దిస్ విల్ బికమ్స్ 46. 46 47 48 49 50. ఇది 51, ఇది 52, ఇది 53, ఇది 54. సో ఇది 44 45 46 47. దెన్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ హియర్, ద న్యూ యావరేజ్ ఈజ్ 50. అంటే మనకు ఓల్డ్ యావరేజ్ ఏది ఇస్తాడో దానికి ఒక నంబర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో వాడు ఒకవేళ ప్రతి నెంబర్ నుండి -7 చేశాడు అనుకోండి. If he removed -7 from the each number, then what is the average? It will become 36. It will become 36. ఒకవేళ అలా కాకుండా వాడు ఈచ్ నెంబర్కి ఇంటూ 6 తో మల్టిప్లై చేశాడు అనుకోండి. If the each number is multiplied with into 6, so then what will it becomes? This becomes 258 new average. Okay na, right? These are the shortcuts. So let's see some questions based on averages. Average mina base cheskoni konni questions chuddaamu, appudu meeku easy ga ardham avutundi. Right, let's see the questions.